బండ నుంచి కొడితే నీళ్ళు వచ్చాయి. కానీ ఈరోజు మన జీవితాల్లో ఏంటంటే మనలో చలనం లేదు. సర్వశక్తుడు మనల్ని సృజించాడని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు అన్నీ తెలుసు. కానీ మనలో ఏం లేదంటే దేవుడు అంటే చలనం లేదు. కానీ ఈ సృష్టిలో అన్ని సృజించిన తర్వాత దేవుడు అంటే హ్యాపీగా లేడంట. నరుణ్ణి ఆయన స్వరూపంలో ఆయన పోలి చూపులు సృజించుకున్నప్పుడు అప్పుడు సంతోషంగా ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సముద్రము, చేపలు చూడండి. చేపనంటే యోనాకు కూడా చేపకి దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తాడు కదా. చేప కూడా ఏమింటది, ఆయన మాట వింటదే లేదు. కానీ మనిషి మాత్రము దేవుని మాటని వినడం లేదు. మనిషి దేవుని మాట వింటే సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా చీకట్లో నుంచి వెలిగించబడి ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన సత్యమైన మాటలు ఒక్కొక్కరిని వెలిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్వశక్తిమంతుడు మన జీవితాల్లో కూడా, ఇప్పుడు అబ్రహాం జీవితంలో 75 సంవత్సరంలో మాట్లాడాడు, 100వ సంవత్సరంలో ఏమి ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం సర్వశక్తిమంతుడిని కలిగి ఉన్నాం కాబట్టి మనలో అలాంటిది ఏదైనా లోటు ఉంటే, అలాంటి సమస్య ఏదైనా ఉంటే, మనం ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గర మనం ప్రార్థిస్తే, ఆయన దగ్గర మనం మోకరిస్తే ఖచ్చితంగా అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం చేసి ఉంటాడు. ఖచ్చితంగా అబ్రహాంకి వాగ్దానం 20 సంవత్సరాల్లో నెరవేరితే నీకు 1 సంవత్సరంలో నెరవేరచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన మాటలు జీవం కలిగినవి. ఆయన మాటలు మన జీవితంలో దావీదు కుమారుడు అంటాడు, దావీదు అంటాడు, భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నీ మాటలు నన్ను బ్రతికించాయని అంటూ ఉన్నాడు, నా దుఃఖము సమాప్తమైందని అంటూ ఉన్నాడు. అయితే ఈ మాటలు ఏం చేస్తున్నాయంటే మనల్ని ఈరోజు జీవింపజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనల్ని జీవింపజేస్తూ ఉన్నాయి. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడు. ఒకసారి చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొత్త నిబంధన 3వ అధ్యాయం 20-21 వచనం. ఎఫ్సీ 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 20-21 వచనం చదువు. మనలో కార్యసాధికమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరంలో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగి వాటి కంటే, ఊహించే వాటి కంటే కూడా అత్యధికంగా ఆయన ఏం చేస్తాడంట, మనకు దయచేస్తాడు. అయితే మనము ఆయన దగ్గర అడగాలి. హల్లెలూయా. ఆయన దగ్గర మనం అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏం చేస్తాడు, మనకు దయచేస్తాడు. ఇక్కడ దేవుడే అబ్రహాంకి ఏం చేశాడు, వాగ్దానం చేశాడు. ఎందుకు చేశాడు, చెప్పిన మాట ప్రకారము ఉన్న ఊరిని, బంధువుల్ని, ఇల్లుని అన్నింటినీ వదిలేసి దేవుడి మాట ప్రకారం ప్రయాణమయ్యాడు. కాబట్టి దేవుడు ఇక్కడ అబ్రహాంకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని మాట నువ్వు వింటే, ఆయన మాట ప్రకారం నువ్వు ప్రయాణం అయితే, ఆయన మాట ప్రకారం నువ్వు చేస్తే, ఆయన సత్యంలో నువ్వు నడిస్తే, ఆయన సత్యము నువ్వు ప్రకటిస్తే, ఆయన సత్యమును నువ్వు పొడికి అడగకుండా తొక్కిలకుండా నడిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా అబ్రహాం జీవితంలో కార్యం చేసిన దేవుడు ఆయనే మాట్లాడగలిగిన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు. ఈ రోజు నీతో నాతో కూడా మాట్లాడుతుంది ఆయనే నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు. ఆ రోజు అబ్రహామును కూడా రక్షించుకున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆయనే రక్షించుకున్నాడు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన మాట తప్పుడు. నువ్వు నేను ఒక మాట ఇస్తే మనం తగ్గిపోతామేమో కానీ ఆయన స్వయంగుడు. నీకు అన్ని కూడా ఏం చేస్తాడు తెలుసా, దయచేస్తాడు. నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. అన్నింటినీ చూడండి, అబ్రహాం జీవితంలో దేవుని మాట విన్నాడని చెప్పి ఆయన శరీరము, ప్రారంభ శరీరం ప్రతిక్రియం అయిపోయినా కూడా సరే కుమారుని దయచేస్తాడా లేదా? ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే, అలాంటి పరిస్థితులు ఏమైనా మన జీవితంలో ఉంటే దేవుని దగ్గర కూడా, దేవుడితో నువ్వు పోరాడు, దేవుడి దగ్గర నువ్వు తెలుసుకో. ఖచ్చితంగా దేవుడు ఆయన ఏమంటున్నాడు, కార్యసాధకమైన శక్తి చొప్పున అడిగి వాటి కంటే, ఊహించి వాటి కంటే కూడా అత్యధికంగా దేవుడు మన జీవితాల్లో దయచేస్తాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి మనం ఏం కావాలనుకుంటూ ఉంటామంటే భౌతికమైన దాని గురించి ఆశపడుతూ ఉంటాం. భౌతికమైనది అంటే
ఆస్తులు, అంతస్తులు, ఇంకా రకరకాల విషయాలన్నిటి ఈ లోకంలో అవసరమైనటువంటి గురించి దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాం, భౌతికమైన వాటి గురించి.